హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దియా అఫీషియల్. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 4:30 అవుతుందండి. మేమైతే ఆల్రెడీ కృష్ణేశ్వరం జ్యోతిర్లింగం టెంపుల్ అండ్ స్లీపింగ్ హనుమాన్ టెంపుల్లో దర్శనం చేసుకొని అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. త్రయంబకేశ్వరం జ్యోతిర్లింగం టెంపుల్కి వెళ్ళడానికి. మీలో ఎవరైనా కృష్ణేశ్వరం జ్యోతిర్లింగం టెంపుల్ వీడియో చూడాలనుకుంటే నేనైతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే యాడ్ చేస్తా అండి. తప్పకుండా ప్రతి ఒక్కరు చూడండి. అలానే అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మన వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి. అలానే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం రండి. ఇప్పుడు మనం వెళ్తున్న త్రయంబకేశ్వరం జ్యోతిర్లింగం టెంపుల్ వచ్చేసి మహారాష్ట్రలోని నాసిక్లో ఉందండి. నాసిక్ నుంచి 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందండి త్రయంబకేశ్వరం. ఆల్రెడీ నేను వీడియో స్టార్టింగ్లో చెప్పా కదండి, కృష్ణేశ్వరం జ్యోతిర్లింగం టెంపుల్లో దర్శనం చేసుకుని స్టార్ట్ అయ్యామని. అక్కడ నుంచి మాకు త్రయంబకేశ్వరం వచ్చేసి 270 కిలోమీటర్స్ అండి. 5 hours జర్నీ పట్టింది. అక్కడ నుంచి కూడా మేము త్రయంబకేశ్వరం రీచ్ అయ్యేసరికి నైట్ 9 అయిందండి. ఇంకా అక్కడే భక్తి నివాస్ అనే హోటల్ తీసుకొని ఇంకా అక్కడే స్టే చేసామండి ఆ నైట్. మేమైతే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ 9 గంటలకే రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి దర్శనం చేసుకుందామని స్టార్ట్ అయ్యామండి. మేము తీసుకున్న హోటల్ నుంచి టెంపుల్ అయితే వాకబుల్ డిస్టెన్స్లోనే ఉందండి. ఇంకా మేము స్పెషల్ దర్శనం కూడా టికెట్స్ కూడా మేము తీసుకున్న హోటల్ కిందే బుక్ చేస్తున్నారనమాట. ఇంకా అక్కడే బుక్ చేసుకున్నాము. టికెట్ అయితే 200 అండి పర్ హెడ్. 5 years లోపు పిల్లలకైతే టికెట్స్ ఏమీ తీసుకొని అవసరం లేదంటండి. ఇప్పుడు మనం వెళ్తున్న త్రయంబకేశ్వరం టెంపుల్ కూడా 12 జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగం అండి. ఈ వీడియోలో చూడండి, ఎదురుగా కొండలు కనిపిస్తున్నాయి కదండి, అవే బ్రహ్మగిరి కొండలుగా పిలుస్తారటండి. అలానే ఇక్కడ టెంపుల్లోకి ఎంటర్ అయ్యే ముందే ఇక్కడ మనకి షూ ర్యాక్స్, అలానే మొబైల్స్ పెట్టుకోవడానికి లాకర్స్ కూడా ఉంటాయండి. ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కదండి, ఇటు నుంచి మనము దర్శనంకి అయితే ఎంటర్ అవ్వాలండి. ఇక్కడ నుంచి స్పెషల్ దర్శనంకి వెళ్ళొచ్చు, అలానే ఫ్రీ దర్శనం కూడా వెళ్ళొచ్చండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్కి వెళ్తేనేమో ఫ్రీ దర్శనం అండి, స్ట్రైట్గా గేట్లో నుంచి వెళ్తేనేమో స్పెషల్ దర్శనంకి ఎంట్రీ అండి. ఇప్పుడు మనము టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకునే ముందు ఈ టెంపుల్ యొక్క స్థల పురాణం తెలుసుకుందామండి. పూర్వం ఈ ప్రాంతంలో మునులు, ఋషులు ఉండేవారటండి. అలానే గౌతమ మహర్షి అండ్ తన భార్య అయిన అహల్య కూడా ఇక్కడే నివసిస్తూ ఉండేవారటండి. అప్పట్లో ఈ ప్లేస్ అంతా పచ్చని పొలాలతో, చెట్లతో మంచిగా ఉండేదంటండి. ఇక్కడ కొంతకాలానికి బాగా కరువు వచ్చి తాగడానికి కూడా నీళ్ళుండే కాదంటండి. అలానే పంట పొలాలు పండించుకోవడానికి కూడా నీళ్ళు సరిపోయేవి కాదంటండి. ఇంకప్పుడు ఇక్కడ నివసిస్తున్న ఋషులు, మునులు అందరూ వలస వెళ్ళటం స్టార్ట్ చేస్తారంటండి. ఇదంతా చూస్తున్న గౌతమ మహర్షి వాళ్ళని ఎలాగైనా ఆపాలని చెప్పేసి తన యొక్క తపోశక్తితోటి ఇక్కడ ఒక సరస్సుని సృష్టిస్తాడంటండి. అప్పుడు ఆ నీటితోటి ఇక్కడ ఉన్న ప్రజలందరూ, అదేనండి ఋషులు, మునులు అందరూ పంట పొలాలు వేసుకోవడం, త్రాగటానికి కూడా అక్కడ నీరు ఉపయోగించుకుంటూ ఉండేవారటండి. అలా కొంతకాలం తర్వాత అక్కడ ఉన్న ఋషులు, మునులు గౌతమ మహర్షి మీద ఉన్న అసూయతోని ఋషులందరూ గణేశుని కోసము తపస్సు చేస్తారటండి. అప్పుడు ఆ వినాయక స్వామి ప్రత్యక్షమయ్యి వారిని ఏదన్నా కోరిక కోరుకోండి అని అడగగా, అప్పుడు అక్కడ ఉన్న ఋషులు గౌతమ మహర్షి దగ్గర ఉన్న గోవు చనిపోయేటట్టు చేయండి అని వరం కోరుకుంటారంట. కానీ వినాయక స్వామి అది గోహత్య చాలా పాపం అని చెప్పినా వినకుండా వారికి అదే వరం కావాలని చెప్తారంట. ఇంకా వినాయక స్వామి వారికి ఆ వరం ఇస్తారంట. ఆ తర్వాత ఒకరోజు గౌతమ మహర్షి పంట పొలంలో మేస్తున్న గోవును దర్భలతో విదిలిస్తారటండి. అప్పుడు ఆ గోవు చనిపోతుందంట. అప్పుడే అక్కడికి చేరుకున్న ఋషులందరూ గోహత్య మహాపాపమని, అక్కడ గంగాదేవిని పారేతట్టు చేస్తే గోహత్య పాపం పోతుందని గౌతమ మహర్షికి చెప్తారు.
అప్పుడు ఆ గౌతమ మహర్షి అండ్ తన భార్య అయిన అహల్య మహాశివుని కోసము తపస్సు చేస్తారంట. అప్పుడు ఆ మహాశివుడు బ్రహ్మ విష్ణువు ఆదిపరాశక్తులతోటి ఇక్కడ ప్రత్యక్షమవుతాడంట. అప్పుడు ఆ మహాశివుడు గౌతమ మహర్షిని ఏదన్నా కోరిక కోరుకో అని అడగగా అప్పుడు ఆ గౌతమ మహర్షి ఆ గంగాదేవిని ఇక్కడ పారేటట్టు చేయండి స్వామి అని వరం కోరుకుంటాడంట. అలా ఆ మహాశివుడు తన జటాజూటాలను బ్రహ్మగిరి కొండల మీదకు విసురుతారట. అప్పుడు ఆ గంగాదేవి అక్కడి నుంచి పారుతూ ఈ ప్రాంతానికి చేరుకుంటుందంట. ఇది అండి ఈ టెంపుల్ యొక్క స్థల పురాణము. అలానే ఈ టెంపుల్లో అయితే స్పర్శ దర్శనం ఏమీ లేదండి, నార్మల్ దర్శనమే. అండ్ అలానే మొబైల్స్ కూడా ఎలో లేదండి, అంటే గర్భగుడిలో వీడియో తీయడానికి లేదు. మామూలుగా ఇప్పుడు ఈ మండపం వరకు అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇఫ్ మనం వీడియో తీయడానికి ట్రై చేసినా పోలీసులు తీయొద్దని చెప్తారు వీడియోస్ గర్భగుడిలో. అందరూ దర్శనం చేసుకున్నారా అండి? ఇక్కడ ఈ ఇమేజ్లో చూపించినట్టే గర్భగుడిలో స్వామి అయితే ఉంటారండి. మామూలుగా అయితే ఆ శివయ్య స్వామి మనకి ప్రతి టెంపుల్లో అయితే లింగ రూపంలో అయితే మనకి దర్శనం ఇస్తారండి. కానీ ఈ టెంపుల్లో ఇక్కడ ఇమేజ్లో చూపించినట్టు భూమి లోపలికి త్రిలింగ మూర్తులుగా మనకైతే దర్శనం ఇస్తారండి. మామూలుగా అయితే మనకి కనిపించదండి బయట నుంచి చూస్తే. మనకైతే దర్శనం చేసుకునేటప్పుడు అక్కడ మిర్రర్లో అయితే కనిపిస్తుందండి లోపల త్రిలింగమూర్తులు. ఇక్కడ ఎందుకంటే నేను చెప్తుంది, ఇప్పుడు మీరు చూసారు కదండి స్వామి రూపం భూమి లోపలికి ఉంది, అక్కడ గుంటలాగా ఉంది కదండి, అక్కడ ఎప్పుడు నీటి ఊట అయితే ఎప్పుడు వస్తానే ఉంటుందంటండి. తీసినా కానీ మళ్ళీ నీరైతే అక్కడికి వస్తానే ఉంటాయంటండి. అందుకే ఈ ప్రాంతాన్ని గంగాదేవి యొక్క జన్మస్థలంగా కూడా పిలుస్తారంటండి. మేమైతే ఇంకా టెంపుల్ బయటకు వచ్చేసామండి, ఎందుకంటే మేము ఇప్పుడు షిరిడీకి స్టార్ట్ అవ్వాలి, షిరిడీలో దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలి. ఆ వీడియోస్ కూడా మన ఛానల్లోనే నేను అప్లోడ్ చేస్తాను. మీరైతే అందరూ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.